ఇంటర్వ్యూలు అందరూ చేస్తారు. అందరు మామూలుగా థర్డ్ పర్సన్లో రాస్తారు. కానీ ఫస్ట్ పర్సన్లో ఏ స్టార్తో అయితే మాట్లాడుతున్నామో, ఏ సెలబ్రిటీతో మాట్లాడుతున్నామో ఆ సెలబ్రిటీ తన జీవిత కథని తన వెర్షన్లో చెప్పడాన్ని ఫస్ట్ పర్సన్ వెర్షన్ అంటాం. అచ్చా. ఫస్ట్ పర్సన్ వెర్షన్లో ఎవరు రాయరు ఇంటర్వ్యూస్. అవునా? ఇప్పుడు మామూలు కృష్ణ గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు 1940 మే 31వ తారీఖున జన్మించారు, తెనాలిలో జన్మించారు, అక్కడ జన్మించారు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పి రాయటం థర్డ్ పర్సన్ వెర్షన్. కృష్ణ గారే నేను 1940లో మా తెనాలిలో హాస్పిటల్లో పుట్టాను, మా నాన్నగారి పేరు సో మా అమ్మగారి పేరు సో నేను ఇక్కడ చదువుకున్నాను అనేటువంటి ఒక ఫస్ట్ వెర్షన్లో ఒక జీవిత చరిత్రలు రాయటం అనేటువంటిది ఎవరూ చేయలేదు. అది దాదాపు 60-70 మంది ఇంటర్వ్యూస్ ఆ విధంగా చేశారు. ఆ 34 దాంతో ఏమవుతుందంటే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతున్న అనిపిస్తుంది, వాళ్ళ జీవిత చరిత్రను వాళ్ళే చెప్పుకున్నటువంటి ఒక చూస్తున్న వాళ్ళకి చదువుతున్న వాళ్ళు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. అవును. ఇప్పుడు ఒక శిల అనేటువంటిది శిల్పంగా మారినటువంటి విధానం ఏంటనేటువంటి ఆ శిల్పమే చెప్తుంది అనుకో, అద్భుతంగా ఉంటుంది. అంతే. అలాగా ఫస్ట్ పర్సన్ ఇంటర్వ్యూస్ చేసి వన్ అండ్ ఓన్లీ జర్నలిస్ట్ అంతమంది ఇంటర్వ్యూస్ని, అంతమంది జీవిత చరిత్రల్ని అందరు ఆల్మోస్ట్ అంటే నేను దాదాపు ఒక 60-70 మందిని చేశాను. 60-70 మంది అంటే నేను ఇంకొకటి ఏంటంటే నేను ఇంటర్వ్యూస్ చేయటం అనగానే అందరూ టాప్ పర్సనాలిటీసు, టాప్ స్టార్స్ అందరినీ చేశాను. నేను ఇంటర్వ్యూ చేయనటువంటి ఒక స్టార్ అంటూ ఎవరు లేరు ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో. అయితే ఆ ఇంటర్వ్యూస్ అనేటువంటి ఏ ఇదిలో చేసాం, నేను చెప్పినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ ఫస్ట్ పర్సన్లో చేయటం అనేటువంటిది మాత్రం చాలా స్పెషల్ ఇది ప్రక్రియ. అంతేగా. దాన్ని అంతమంది ఇంటర్వ్యూస్ ప్రతి వారము ట్రేడ్ గేట్ పత్రికలో వస్తుంటే అసలు ఒకసారి కృష్ణ గారు అడిగారు, ఈ వారం ఇంటర్వ్యూ ఏమి రాలేదని. ఒక మధ్యలో ఒక రోజు ఇది గ్యాప్ వస్తే, ఒక 1 వీక్ గ్యాప్ వస్తే అడిగితే, అంటే అదేంటి సార్ మీరు చదువుతున్నారంట, మీ ఇంటర్వ్యూస్ నేను కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాను, బాగున్నాను. నేను ఫాలో అవటం కాదు, అందరూ ఇవి కాదు సార్, మీ ఇంటర్వ్యూ చేస్తే దానికి ఒక ఇది ఉంటుంది సార్ అంటే అప్పుడు ఆయన 10 రోజుల పాటు కృష్ణ గారి ఇంటర్వ్యూ అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే 10 నిమిషాలు 15 నిమిషాలు చాలా అంటే అట్లాడితే పొద్దున్న 10 గంటలకు కూర్చునే వాళ్ళం, మధ్యాహ్నం 1 గంట దాకా వెళ్ళగానే విజయనిర్మలా గారు చక్కగా ఇద్దరికి బ్రహ్మాండంగా టిఫిన్ ఏర్పాటు చేసేవాళ్ళు, టిఫిన్ చేసేవాళ్ళం, ఆవిడ కొసరు వడ్డించేవాళ్ళు. నాకైతే నిజంగా ఒక మదర్లీ ఎఫెక్షన్ చూపించేవాళ్ళు విజయనిర్మలా గారు నా పట్ల. నేను లేని ప్రెస్ మీటు పెట్టాలంటే పిఆర్ ఉనికిపోయేవాడు. ప్రభు లేకుండా ప్రెస్ మీట్ ఏంటి, ప్రభుని రమ్మని చెప్పి ప్రభు ఉండేవారు, నేను ప్రెస్ మీట్ అన్నంత రేంజ్లో ఉండేది ఆవిడతో నా అనుబంధం. ఆ విధంగా 1 గంట నుంచి 2 దాకా ఇంటర్వ్యూలు చేసుకుని 2 మళ్ళీ భోజనం చేసుకుని ఆ విధంగా 10-15 రోజుల పాటు ఆయన జీవిత చరిత్రను రాశాను. ఆ విధంగా అందరూ ప్రముఖులు, ఇప్పుడు దాసరి నారాయణరావు గారి ఇంటర్వ్యూ, ఆయన మినిస్టర్గా చాలా బిజీగా ఉన్న టైంలో సార్ ఇంటర్వ్యూ కావాలి సార్ అంటే ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. కొద్దిగా ఒక 2 hours 3 hours చెప్పిన తర్వాత ఓకే మరి రేపు చూద్దాం అన్నారు. మరుసటి రోజు ఫోన్ చేస్తే లేరు, ఢిల్లీ వెళ్ళారు అన్నారు. వెంటనే ఫోన్ చేసి ఏంటి సార్ నాకు ఇంటర్వ్యూ ఇన్కంప్లీట్ చేసేసి ఢిల్లీ వెళ్ళారు అంటే వచ్చారా, ఢిల్లీ వచ్చేయి అన్నారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన ఆ విధంగా ఫస్ట్ పర్సన్ ఇంటర్వ్యూస్ అనేటువంటి నేను చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది ఎవరు చేయనటువంటిది.